హాయ్ ఆల్, మష్రూమ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం దాన్ని చేసుకునే విధంగా చేసుకుంటే యాక్చువల్గా ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తే ఒకవేళ తెలియకుండా కొంచెం ఫ్లాప్ అయినా టేస్ట్ అటు ఇటు అయినా నెక్స్ట్ టైం ట్రై చేయండి, మీకు ఎగ్జాక్ట్గా ఐడియా వచ్చేస్తుంది అనమాట. నేను ఈరోజు ఎగ్జాక్ట్గా ఎప్పుడెప్పుడు మనం రైస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే దమ్ ఎలా పెట్టుకోవాలి, అప్పుడు రైస్ విరగకుండా మనకి ఇమీడియట్గా ఓపెన్ చేసుకున్న టేస్ట్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నా, ఎందుకంటే మనకి మష్రూమ్ తొందరగానే ఉడికిపోతుంది అనమాట. సో నేను బాస్మతి రైస్ కోసం యాక్చువల్గా హాట్ వాటర్లో మనం వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా బాయిల్ అవ్వాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి మొత్తం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, స్టార్ ఫ్లవరు, ఇలాచి, సాజీరా, నెక్స్ట్ కసూరి మేతి, ఇంకా స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గ, ఇవంతా వేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా ఉప్పు, ఇవంతా వేసి బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా గీ కూడా యాడ్ చేయాలి, మనకి అన్నం అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఆయిల్ అయినా బెటర్, ఏదైనా బెటర్, బాగా ఉడకాలన్నమాట ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం వాటర్లో. నెక్స్ట్ వచ్చేసి మనం దమ్ కోసము ఒక పెద్ద ఇలాంటి బౌల్ తీసుకొని దాంతో ఆయిల్ కొద్దిగా అండ్ గీ కొద్దిగా వేసుకొని రిమైనింగ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మనం ఫస్ట్ రెడీ చేసుకుంటాం కదా, హాఫ్ వాటర్కి హాఫ్ దీనికైతే ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ దీంతో కూడా లైట్గా ఊరికే ఒక 2 స్లైసెస్ ఆఫ్ పచ్చిమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చేసి నేను ఒక పెద్ద సైజ్ టేబుల్ స్పూన్ అంతా తీసుకొని ఉంటాను అనమాట. నెక్స్ట్ దీంతోనే ఒక 2-3 మీడియం సైజ్ టమోటాస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని దీంతో ఇది వాడిన తర్వాత టమోటాస్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. యాక్చువల్గా ఆయిల్ తక్కువగా వేసుకున్న, నేను యాక్చువల్గా తక్కువ ఆయిల్ వాడాను అనమాట ఈ దమ్ బిర్యానీకి, కానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసి స్కిప్ చేయకండి. ఇన్ కేస్ ఇదే ప్రొసీజర్లో కూడా ట్రై చేయండి, మీకు సెకండ్ టైం అయినా మంచిగా వస్తుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు బాగా రాలేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి నేను హోమ్ మేడ్ కర్డ్ వచ్చేసి ఒక టీ గ్లాస్ అంతా తీసుకొని ఉంటాను. అది మీ లో ఫ్లేమ్లోనే వాడ్చుకోవాలి, లేదంటే మనకి గడ్డలు గడ్డలుగా విరిగిపోతుంది అనమాట. కర్డ్ తక్కువ ఫ్లేమ్లో వాడ్చుకుంటే విరగకుండా లైక్ మనకి మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఈ కర్డ్ వేసుకున్న తర్వాత మనం మెయిన్ మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకుంటామంటే ఫస్ట్ పసుపు కొద్దిగా, నెక్స్ట్ వచ్చేసి కారం, ఎందుకంటే నేను ఓన్లీ 2 స్లైసెస్ ఆఫ్ పచ్చిమిర్చి యూస్ చేసుకున్నాను కదా, నేను ఇక్కడ కారము, హోమ్ మేడ్ ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా, గరం మసాలా అయితే వేసి వీటినంతా బాగా వాడ్చేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు, అదే మనకి టేస్ట్ అనమాట. బాగా వాడ్చేసుకొని ఆ స్మెల్ మంచిగా ఫ్లేవర్ మనకి ఆ స్మెల్ వస్తుంది అనమాట. మంచిగా వాడిన తర్వాత అప్పుడే మనకు తెలుస్తుంది. సో దీంతోకి నేను మష్రూమ్ అయితే పైన ఒక లేయర్ ఆ పొట్టంతా రిమూవ్ చేసేసుకొని జస్ట్ ఒక మష్రూమ్ని నేను 2 స్లైసెస్ మాత్రమే కట్ చేసుకున్నాను, ఎందుకంటే వాడిపోతుంది. దీంతోనే లైట్గా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనం దీనికి వచ్చేసి మష్రూమ్ కూడా ఉప్పు పట్టాలి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని మష్రూమ్స్ని కట్ చేసుకున్న వేసి బాగా కలిపేసుకోవాలి. ఏమీ వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే మష్రూమ్ మనకి ఉడికే కొద్దీ వాటర్ అదే ఫామ్ అవుతుంది అనమాట. మష్రూమ్లో ఉడుకుతూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా వాటర్ కొద్దిగా మనకి ఆ మష్రూమ్ నుంచి బయటకు వస్తుంది. నేను ఇక్కడ వచ్చేసి ఒక ప్యాకెట్ మష్రూమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇది ఉడికిచ్చేసుకున్న తర్వాత నేను మష్రూమ్ అయితే కొద్దిగా పక్కకు తీసేసుకున్నాను. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడే చెప్తున్నాను నేను. నెక్స్ట్ దీంతో వచ్చేసి మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అంతా వేసి ఉడికించుకుంటాం కదా, వాళ్ళు చూడండి కలర్ వాటరే చేంజ్ అయిపోయింది. దీంతో నేను పచ్చి బఠానీ అండ్ మనం ఫస్ట్ బాస్మతి రైస్ అయితే ఒక 1/2 అవర్ నానబెడితే చాలా బెటరు, చాలా పలుకులుగా వస్తుంది అనమాట బిర్యానీ. దీంతో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. బిఫోర్ దట్ ఇక్కడ చూడండి వాటర్ ఇప్పుడు ఫామ్ అయిపోయింది కదా, ఇలా ఫామ్ అయిన తర్వాత తీసుకోండి. మంచిగా మనకి ఒక 60% మష్రూమ్ అయితే ఉడికిండాలన్నమాట. అప్పుడైతే కొద్దిగా గ్రేవీ సపరేట్ చేసుకోండి మనం దమ్ కోసం మిడిల్ లేయర్లో వేసుకోవడానికి. ఇలా ఉడికిన తర్వాత అట్ ఏ టైం ఈ 2 మేనేజ్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీనే చికెన్ కంటే మష్రూమ్ దమ్ బిర్యానీ. ఈ రైస్ చూస్తున్నారు కదా మంచిగా ఉడుకుతుంది. రైస్ ఏంటంటే మనకి మష్రూమ్తో పాటు కుక్ అవుతుంది కాబట్టి ఒక చికెన్ బిర్యానీ కంటే కూడా మష్రూమ్ బిర్యానీలో కొద్దిగా తక్కువే బాయిల్ అవి ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీకి అయితే ఒక 75-80% ఉడికించుకుంటాము, బట్ మష్రూమ్ బిర్యానీకి ఏంటంటే
ఒక 70% ఉడికితే చాలు. దాన్నైతే మొత్తం దీంతో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. రైస్ మొత్తము మనకి హాఫ్ లేయర్ వచ్చేంత వరకు ఒక హాఫ్ రైస్ మొత్తము దీంతో ట్రాన్స్ఫర్ చేసేసుకొని, దానిపైన నేను మళ్ళీ మనం సపరేట్గా ఇక్కడ తీసి పెట్టుకున్నాను కదా, ఈ కర్రీ అయితే వేసేసుకొని, దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, మనకి బ్రౌన్ ఆనియన్స్ ఫస్ట్ వాడ్చి పెట్టుకొని ఉంటే ఇవే టేస్ట్ అనమాట దమ్ బిర్యానీకి. సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం వాడుకున్న ఈ మిడిల్ లేయర్లో కొద్దిగా వేసేసుకొని, దానిపైన మళ్ళీ ఒక లేయర్ రిమైనింగ్ రైస్ అంతా యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్తో పాటు దీంతో వేసుకోవడం బెటర్. ఎందుకంటే మనకి రైస్ ఇంకా కొద్దిగా ఉడకాలి కాబట్టి ఏం అవ్వదు. కొద్దిగా మనం క్లీన్గా రైస్ అయితే రైస్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు క్లీన్గా వాటర్ పోయేంత వరకు కాకుండా వాటర్ లైట్గా ఉంటే పర్లేదు. ఇంకా ఫైనల్గా పైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర పుదీనా లేదు, సో ఓన్లీ కొత్తిమీర మాత్రమే యాడ్ చేశాను. దానిపైన వచ్చేసి గీ యాడ్ చేసుకున్నాను అనమాట. కొద్దిగా గీ అయినా పర్లేదు, కొంతమంది బిర్యానీ ఫ్లేవర్ కలర్స్ ఉంటాయి కదా, ఫుడ్ కలర్స్, అవి యూజ్ చేస్తారు. బట్ నేను అవాయిడ్ చేస్తాను అనమాట. మ్యాక్సిమమ్ గీ మాత్రమే యూజ్ చేస్తా. ఎల్స్ ఆయిల్ ఉన్నా కూడా మనం ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా పైన ఒక లేయర్ లాగా గీ వేసేసుకొని, దానిపైన ఒక ప్లేట్ క్లోజ్ చేసి ఒక వెయిట్ అయితే పెట్టి, మీడియం ఫ్లేమ్ అనమాట, మీడియం కూడా కాదు, లో ఫ్లేమ్లో నేను ఒక 10 minutes ఉడికించుకొని ఇమీడియట్గా ఓపెన్ చేసి అప్పుడే కలిపేసుకున్నాను. చూడండి, రైస్ అయితే ముద్దగా అవ్వకుండా, విరిగిపోకుండా ఎంత స్మూత్గా ఉంటుందంటే, ఎంత పలుకులుగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇంకెంతే వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.